వివరాలు చూస్తే ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. విభజన సమస్యలు పరిష్కరించాలని విన్నవించినట్టు తెలుస్తోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి ప్రాధాన్యత, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. ఇక రేపు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. ఢిల్లీలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఇప్పటికే అమిత్ షాని కలవడం జరిగింది చంద్రబాబు. ఇక విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మరికొంతమందిని కూడా కలిసి మాట్లాడే అవకాశం కూడా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? అంటే చందు, ఈ రోజు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం చంద్రబాబు సీఎం ఇక్కడ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాని కలవడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే విభజన హామీలకు సంబంధించిన అంశాలతో పాటుగా కూడా రాష్ట్రానికి సంబంధించి కావాల్సినటువంటి నిధులు కోసం అని చెప్పి ఆయన అమిత్ షాని కలవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ రాజధాని నిర్మాణానికి కానివ్వండి, లేకపోతే పోలవరానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉంది అని ఆయన చెప్పినటువంటి పరిస్థితుల్లో అంతకుముందు సానుకూలంగానే స్పందన అయితే కేంద్రం నుంచి వచ్చింది. ప్రధాని కూడా ఒకసారి కలిశారు, అదేవిధంగా అమిత్ షాని కూడా గతంలో కూడా కలిశారు. అయితే 22వ తేదీన 23 నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు, కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ముసాయిదా తయారవుతుంది. ప్రజెంట్ కేంద్ర బడ్జెట్ కి సంబంధించి దానిలో ఆంధ్రాకు ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించాలని గతంలోనే ఆయన తెలియజేయడం జరిగింది. ఇప్పుడైతే మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిని కూడా వివరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే గత పాలనలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, ఆర్థికంగా ఏ విధంగా విధ్వంసం జరిగింది అనే దాన్ని తెలియజేయడానికే శ్వేతపత్రాలు కూడా ఇప్పటి వరకు 4 శ్వేతపత్రాలు విడుదల చేశారు. వాటికి సంబంధించి వాటి వివరాలను కూడా అక్కడికి తీసుకెళ్లి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. ప్రధానంగా కూడా గతంలో పోలవరం వచ్చేసి అది దానికి పెద్ద ఎత్తున కూడా నిధులు ఇస్తామని చెప్పారు. కానీ అంతగా కూడా 2019 నుంచి కూడా పెద్దగా నిధులు అయితే మాత్రం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే పోలవరాన్ని కంపల్సరిగా కూడా కంప్లీట్ చేయడానికి కేంద్రం తప్పనిసరిగా సాయం చేయాలి, పెద్ద ఎత్తున కూడా సాయం ఉండాలి అని అడిగినటువంటి నేపథ్యం, దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అలాగే ఇక అమరావతి రాజధాని ఏదైతే ఉందో రాజధాని నిర్మాణానికి సాయం అందిస్తానని గతంలోనే అమరావతికి సంబంధించి శంకుస్థాపన జరిగినటువంటి రోజునే మోడీ ప్రస్తావించారు. అయితే మాత్రం కొంతమేరకు మాత్రమే సాయాన్ని అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి నిధులు కూడా బడ్జెట్ లో కేటాయించాలని అడిగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఇక తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఈ కొన్ని ఏదైతే విభజనకు సంబంధించి వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సత్వరం పరిష్కరించుకునే దిశగా కూడా అడుగులు వేస్తున్నామని, 2 తెలుగు రాష్ట్రాలు ఒకరికొకరు సౌహృద్భావ వాతావరణంలో ఒకరికొకరు పరస్పరం కూడా సహకరించుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటి సందర్భంలో విభజన హామీలకు సంబంధించి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే వాటిని క్లియర్ చేయాలి అని కూడా అమిత్ షాను అడుగుతున్న కూడా తెలుస్తుంది. అలాగే విభజనకు సంబంధించి ఆస్తుల పంపకాలు, అలాగే కృష్ణానదికి సంబంధించి నీటి వాటాల పంపకాలను సత్వరంగా కనుక వాటిని కంప్లీట్ చేసినట్లయితే మాత్రం ఎవరికి వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఒకరికొకరు సహకరించుకునే అవకాశం ఉందని ఆయన అయితే తెలియజేసే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే మాత్రం అమిత్ షాని కలవడం జరిగింది. రేపు వచ్చేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కూడా ఆయన కలిసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మరికొంతమంది మంత్రుల్ని కూడా కలుస్తారు. ముఖ్యంగా కూడా ఈ నీటిపారుదల శాఖకు సంబంధించిన మంత్రులని, అదే టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఈ మంత్రులు వీళ్ళని కూడా కలవడం జరుగుతుంది. కలిసి ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులను వివరిస్తూ కూడా కేంద్రం పెట్టే బడ్జెట్ లో తమకు నిధులు కేటాయింపులో భారీగా ఉండాలని కోరేటువంటి అవకాశం ఉంది.
అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే కుదిరితే మాత్రం ప్రైమ్ మినిస్టర్ మోడీని కూడా కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కొంతమంది పారిశ్రామికవేత్తలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.